బోసిడి నా గొడ్డలు చూసినావురా గొడ్డలి గొడ్డలి ఇది ఇగో ఒక్కటే దీని వేటికని తలకాయ ఎగిరి పడాలి బయట పరిసరాలు గొడ్డలి ఇది సరే మూడు కాదు వాడు యాక్టింగ్ చేస్తాడు వాడు నటిస్తాడు గుడ్డుడు కాదు వారికి మాటలు అంటే రాక నా చెయ్యి పట్టిండు నా కుంగు పట్టిండు అన్న వాడు నటిస్తాడు ఏంద్ర నీ కాదు ఎట్టుడు కాదు ఇంటోడు కాదన్నా వాడు వాడికి మాటలు వస్తాయి రాక వాడు చెయ్యి పట్టిండు ఎంత అద్దన్న మా అన్న అత్తడన్నా కూడా ఇంత వాడికి మాటలు వస్తే అవురా సరే ఎత్తైతే గట్ల నీ పేరేం పేరా నువ్వు నన్ను బే అంటే నీకు బామ్మది నా పోసికే బే అంటే వరుస కలుపుతాడు బే అంటే బామ్మది అయితే నీ పేరేం పేరు బే నీ పేరే బేనా అవి మంచిగుందరా బే అనేది సరే మీ తల్లి పేరు ఇంకో బే మీ తండ్రి పేరు అది పెద్దబే తండ్రి పెద్దబే తల్లి కొంచెం చిన్నబే నువ్వు అందరికీ ఇంకా చిన్నబే మీ వంశం మొత్తం బే ఉన్నట్టు పేరు అయితే కానీ ఎట్టోడు కాదు గుడ్డోడు కాదు వాడికి మాట్లాడతాయి అరే నువ్వు మాట్లాడతాయా వస్తాయి అంటారా రావా అట్లే చెప్తారా నూతో ఓడుతున్నారా నూతో మీరు ఓడుతున్నారా అయితే కానీ అన్నయ్య అన్న ఏం మాటరా అన్న అన్నయ్య సరే అన్న అడుగు నీ ఇష్టం అయితే నా ఇష్టం అయితే అని ఒక్క మాట నేను అడుగుదాం అనుకుంటాను ఏంటిదా నా చెల్లెను నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను ఆయనకట్ట ఎప్పుడు కూడా వరకట్నం అవునురా దీనికి నా చెల్లెలు ఇచ్చుడు ఎక్కువ అంటే మీకు వరకట్నం పోయినట్టు ఎంత నా కెరికే 10 రూపాయల 10 లక్షలా మీ అబ్బాయిరా 10 లక్షలు సరే 10 లక్షలు ఇంకా కావన్నా బుల్లెట్ బండి సరే బుల్లెట్ బండి పెడతాను కోరిక నాకు బాగుంది కానీ మరి నీ కాలంతే ఇంకా మీరు ఇంట్లో మంచి చెప్తారు నువ్వు అట్టే పాటించట్టుగా సరే కరిగాపు ఇంకా కావన్నా ఇంకా చైన్ కొన్నట్టు ఇంకా మెడలో చైన్ పెట్టానట్టు ఇంకా అంతే ఇంకా కావన్నా బుల్లెట్ బండి ఎక్కడ ఇద్దరు కలిసి సినిమాపోతున్నాడు అబ్బాయి అవనికి ఎన్ని నువ్వు చూస్తే ఎడ్డో ఎక్కడ ఉన్నావు కానీ లోపల బాగలేరు సరే నా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా బట్టి ఒకేరా బొమ్మది
నా పేరు మహేంద్ర మంచి వేడి చేసుకొని గణం చేసుకొని పట్టుకున్నాడు వేడి చేసి అగో నీ చెల్లెను అగో మనసు చూసి ప్రేమించాలని పెళ్లి చేసుకుంటున్నా అగో బొమ్మది నాకు రాజ్యవద్దు దేశవద్దు ఏంటి బంగారం వద్దు వరకత్తు నాకత్తు నీ పిల్లలకు నీ చెల్లెలకు ముఖ్యము నీ చెల్లెలు దానికి అడ్వాణ పడి లోపల అవి ఏడుతున్న పెళ్లి ఉంటాయి ఆట అవి నాకున్న ఉంగరము నీ చెల్లెలు దొరికితే అవి మా పెళ్ళి అయిపోయినట్టే అయ్యా లోపల అవి చెల్లి ఆడదానికి అవి ఉంగరం జరుగుతున్నాడు అగో మరి వెళ్ళడానికి కానీ అగో పెళ్లి చేసుకున్నాడు ఆయన అగో గానార్జనం లోపల ఎగురంగా వెళ్ళిపోతున్నా ఎట్లా పెళ్లి వస్తున్నాడో చామంతి భూపతి ఛాయన్న బాల రామన్న పుయ్యాలో పుయ్యాలి దేవన్న పుయ్యాలో బాయ్ చుట్టుండే బంతి పూలు ఏంటి అంటే చెప్తానా చాలా ఆయనకి చెప్తాను భూమి లోపల ఉడతాయి 3 కాయలు అంటే ఒకటి పల్లికాయ, ఒకటి ఎండ్రికాయ, ఒకటి కచ్చకాయ. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుడు ఏమైతారంటే శ్రీరాముడే సీత అమ్మ తల్లికి అర్థం కావాలి. సీతమ్మ తల్లికి మనవాడు గట్లా బస్సు థియేటర్లకి అప్పుడు మావాడు చెప్తాడు. అయితే మనవాడు అన్నారు కానీ మీకు అర్థం కాలేదు. ఇక అన్ని వర్షాలు చెప్పారు మునం పెట్టి అంతేనా? మునం పెట్టి అన్ని వర్షాలు చెప్పారు. అయితే అలా అర్థం చేసుకోలేదు. పార్టీ లేదా పుష్పాలు, పార్టీ లేదా పుష్పాలు. వదలే పోతాను మొత్తం ఈయన గీసినే లక్ష్మారెడ్డి అవునా? మీ 10 రోజుల కథలు అన్నీ చెప్తా నేనే.
ఇప్పుడు పలకల తిరుపతి తిరుపన్న వీళ్ళందరినీ చూసినావా? రాజన్న వాళ్ళ చుట్టాలే మేమే కథ చెప్తాం. ఇప్పుడు దుకాణం పక్కపడి అని చెప్పేది, దుకాణం పక్కపడిగా కొమరల దుకాణం దగ్గర కానీ చెప్పేది. మొన్న రీసెంట్గా ఒక పోలీస్ కానిస్టేబుల్ గా చూడండి. మా అత్తమ్మకు ఒక కొడుకు ఒక బిడ్డ ఆస్ట్రేలియా ఉంటారు. ఈయన 5 రోజులు ఉంటాడు మా బావ. మా డాడీ వాళ్ళ చెల్లె చెల్లె అక్కడికి వస్తా ఉన్నాయి. ఒక్కసారి మా వాట పందిలోకి వచ్చినావు అన్న, పందిలోకి వచ్చినావు వాట కాలశ్రీరామ్ అన్నా నీ పేరేం పేరు? వనిత. వాళ్ళ ఇంటి ముందే కదా అక్కడ కూడా బొచ్చడి కథలు చెప్పిన కొమరల రీసెంట్గా చెప్పిన. కొమరల మీ తాలెక్కులుగా కొమరకే కొమరలు ఎక్కుతాం. బాపన్నదా ఏమో తెలియదు నైట్ తెల్లారనట్టే కదా. ఎవరు చెప్తారు? చెప్పిస్తారో లేకుంటే చెప్పిస్తారు. ఏం పెండింగ్? ఏందో అన్నది కేసు నడుస్తుంది రేపట కదా అది. కరెక్టేనా? దినాలు కావచ్చు కానీ కథ గిట్లా ఏం చెప్పిస్తలేరు కావచ్చు. ఏం చెప్పిస్తలేరు కానీ అదే కేసు నడుస్తుంది కదా. అది రేపు వారం రోజుల టైం ఇచ్చారట. అది రేపు ఇక ఏదన్నది బయట పడుతుంది. ఏం మంచిగా ఉండేది బోధలు ఏదో ఫస్ట్ వాళ్ళకు పెట్టారట. బొందలకి తీసి అక్కడి నుంచి చెప్తారు అది వచ్చింది స్టోక్ అంటే వాస్తవానికి స్టోక్ వచ్చి బురద పడ్డాడ. ఇక్కడ కరీంపేట కాడ కూడా ఒక ఆయన గట్టినే చచ్చిపోయింది స్టోక్ వచ్చి. స్ట్రోక్ అనేది ఏర్పడది మనిషికి. హార్ట్ అటాక్ అనేది నొప్పితోనే వస్తుంది. ఇదేమో నొప్పితోనే వస్తుంది. ఆ స్ట్రోక్ అనేది మనకి ఏర్పడదు, అది నిర్దలనే వస్తుంది. రాదు రాదు అట్లా రాదు, నడవడం రాదు. మనం ఎండకు ఉండి ఉండి మనం ఉంటాం చూసినావా, ఎండకు ఉండి 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 మనం పక్కకు పోతే ఆ సిచ్యువేషన్లో వస్తాయి మనం. అట్లా రానే రాదు. అయినా కూడా గట్టి బాయికాడ నీళ్లు పెట్టి ఆ పొలాన్ని నీళ్లు పెట్టి దాన్ని పోయి అది పడ్డాడు. ఆయనదే సాగు ఈయన